నమస్కారం V12 న్యూస్ కు స్వాగతం. నేను మీ సంధ్యారాణి. ఈనాటి ముఖ్య వార్తలేంటో ఇప్పుడు చూద్దాం. జహీరాబాద్లో మున్సిపల్ ఎన్నికల్లో సందడి మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్లను స్థానిక ఎంఆర్ఓ పి దశరథ్ స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. జహీరాబాద్లో ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో జరగాలి. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు మరియు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలు మరియు జహీరాబాద్ పట్టణ ప్రజలను కోరారు. ఎన్నికల సంఘం నిన్ననే సాయంత్రం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల సంఘం వారి ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మున్సిపల్ ఎన్నికలు జహీరాబాద్కి అంతా రెడీ చేయడం జరిగింది. మొత్తం 37 వార్డులకు గాను 16 మంది ఆర్ఓలను నియమించుకొని వారికి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళకు సలహాలు ఇవ్వడానికి కూడా మున్సిపల్ పరిధిలోనే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం యొక్క నిబంధనల ప్రకారం పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచే నోటిఫికేషన్ ఉదయం వెలువడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. దాని తర్వాత ఎన్నికల సంఘం యొక్క ఆదేశానుసారం షెడ్యూల్ ప్రకారంగా ప్రతి కార్యక్రమం జరుగుతుంటుంది. కాబట్టి పూర్తి ప్రశాంత ఎన్నికలకు ఈ జహీరాబాద్ మున్సిపల్ ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులందరూ సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.